దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని కృప వలన మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. అయితే కొన్నిసార్లు మనము దేవునికి ఇష్టం లేని పనులు, వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు ఆ క్షణాన మనకి ఏమి కాకపోయినా ఆ క్షణాన అన్ని మార్గాలు తెరవబడి అన్నీ సమకూర్చబడుతుంటే అది దేవుని చిత్తమే, నేను చేసేది మంచి పని అని చెప్పి మనకు కొన్నిసార్లు అదే కరెక్ట్ వే, అదే నా జీవితంలో దేవుడు అనుమతించాడు, నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాను, కరెక్ట్గానే వెళ్తున్నాను అని అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా రావడం వల్ల అది దేవుని ప్రణాళికే అని భ్రమపడుతుంటాం. అయితే ఆ క్షణాన ఆ వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నప్పుడు మనకు సంతోషం కలిగించినప్పటికీ అది పోను పోను ఒక శాపంగా, ఒక పాపంగా మార్చబడుతుంది. దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేవారి పరిస్థితి బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. పాపం, దుర్మార్గం మరియు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే పనులు మనసు, శరీరము మరియు ఆత్మకు హాని కలిగిస్తాయని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దేవుని మార్గాన్ని మర్చిపోయి వ్యతిరేకమైన పనుల వైపు అడుగులు వేస్తూ వెళ్తున్న ప్రతి ఒక్కరికి దాని పరిణామం, దాని ప్రతిఫలము తప్పకుండా అనుభవించాల్సి ఉంటుందని బైబిల్ గ్రంథం వివరిస్తుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండడం అంటే ఆత్మీయంగా దేవుని నుండి దూరం అవ్వడమే. అది మనస్సును, ఆత్మను క్షీణింపజేస్తుంది. పాపము నుండి మనిషి తిరిగి రాని పక్షంలో ఆత్మీయంగా మరియు భౌతికంగా దుర్మార్గపు ఫలితాలను అనుభవిస్తారు. పాపము వలన వచ్చు జీతము మరణమే, దేవుని దయయే నిత్య జీవమును కలిగించగలదు అని రోమిలకు రాసిన పత్రిక 6:23 ఈ మాట కూడా మనం చూస్తాం. ఇది శారీరక మరణం కాకుండా ఆత్మీయ మరణాన్ని కూడా సూచిస్తుంది. పాపము లేదా దేవునికి వ్యతిరేకంగా ఉండడం దేవుని అనుగ్రహం నుండి దూరం చేస్తుంది. దీనివల్ల మనిషి జీవితంలో శాంతి, ఆనందము, సమాధానము, దేవుని సన్నిధిని, దేవుని కృపను, దేవుని కనికరమును మనము పొందుకోలేకపోతాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తే శారీరక మరియు మానసిక బాధలు అనుభవించే అవకాశం ఉంది. మనిషి తన జీవన విధానం మార్చుకోకపోతే ఈ బాధలు మరింత ఎక్కువగా, మరింత తీవ్రంగా తయారవుతాయి. కానీ దేవుడు క్షమాశీలుడు. పశ్చాత్తాపం చెందుతూ తిరిగి దేవుని మార్గంలో నడవాలనుకుంటే దేవుడు అతన్ని క్షమించి తిరిగి తన అనుగ్రహంలోకి తీసుకుంటాడు. మీ పాపములను ఒప్పుకొని నీవు నీ మార్గములను సరిచేసి తిరిగితే నేను నిన్ను క్షమిస్తానని చెప్తున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేసేవారు తగిన శిక్షను పొందుతారు మరియు దేవుని చిత్తానికి కట్టుబడిన వారు నిత్య జీవం పొందుతారు. ప్రతి ఒక్కరి పాపానికి అనుగుణంగా శిక్షను లేదా ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చే రోజు రాబోతుందని రోమిలకు రాసిన పత్రిక 2:6-8 మనం చూస్తాం. ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు పశ్చాత్తాపం చెందితే దేవుని క్షమాపణ పొందే అవకాశం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా తమ జీవితంలో పాపం నుండి దూరంగా ఉండి దేవుని చిత్తాన్ని అనుసరించడం ద్వారా తన జీవితంలో ఆనందమును, శాంతి, సమాధానమును, నిత్య జీవం పొందుతారు. అన్నీ తెలిసి తప్పు చేయడము, అన్నీ తెలిసి దేవునికి వ్యతిరేకంగా నడవడము, మన బలాన్ని చూసుకొని, మనకున్న ఆధిపత్యాన్ని చూసుకొని దేవునికి వ్యతిరేక ఎంత అంటే అంత వ్యతిరేకంగా వెళ్ళి నేను బ్రతకగలను, నేను ముందుకు వెళ్ళగలనని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈరోజు చేస్తున్న పనిని బట్టి, పాపాన్ని బట్టి, వ్యతిరేకమైన పనులను బట్టి, దేవునికి ఆయాసం కలిగించే పనులను బట్టి ఈరోజు నీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా అన్ని పనులు సాగిపోతున్నాయి, చాలా సంతోషంగా, హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అని ఈ రోజున్న స్థితిని చూసుకొని ఈరోజు నువ్వు సంతోషంగా, హ్యాపీగా ఉంటున్నావు, గర్వపడుతున్నావు. కానీ రాబోతున్న రోజులు నీవి కావు. దేవుడి ఆయన ప్రతి ఒక్కటి చూస్తాడు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు. అందుకే వాని క్రియలు చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నేను త్వరలో వానికి ఇవ్వబోతున్నాను. అందుకే అంటాడు దేవుడు, పాపాన్ని చేసేవాడిని పాపాన్ని చేయని, దొంగలాగానే ఉండని, వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారం చేయని, అయితే వానికి ఇచ్చుటకు నేను జీతాన్ని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరుస్తున్నాను అని దేవుడు స్పష్టంగా రాయించాడు. అక్కడ ఈరోజు ఉన్న సంతోషమే జీవితాంతం ఉంటుందని అనుకోవద్దు. ఒక ప్రశ్న, ఒక మనిషికి మనము వ్యతిరేకంగా వెళ్ళి మనం బ్రతకగలం, కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి మనం బ్రతకలేం. ఎందుకంటే సమస్తమును మనకు అనుగ్రహించేది దేవుడే. కాబట్టి మన జీవితాలు ఇలా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు ఎంతగా నశించిపోయినారో, యూదా రాజ్యాధినేతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఉదాహరణ తీసుకో. దేవునికి ఆయాసం కలిగించే పనులు చేస్తే ఆయన తట్టుకోలేడు, ఆయన ఊరుకోడు, ఆయన ప్రేమమయుడే. కానీ
నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే చూస్తూ ఊరుకున్న దేవుడు మాత్రం కాదు. కాబట్టి ఈ రోజున్న స్థితిని బట్టి సంతోషపడకు, గర్వపడకు, అతిశయించకు. రేపనే రోజును నువ్వు ఎదుర్కోబోతున్నావు. అప్పుడు నువ్వు చేసిన వ్యతిరేకమైన పనులకు పర్యవసానం ఎట్లా ఉంటుందో చూడబోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తపడి దేవుని క్షమించు అంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమించమని అడగడానికి కాదు, ఆయన మార్గంలోకి మరలి వచ్చినట్లయితే దేవుడు నేను క్షమించడానికి, నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు రావడము రావకపోవడం అన్నది నీ చేతులకే వదిలేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.